నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లా మాచర్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు చెత్తతో పాటు చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తామని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న దసరా నవరాత్రి ఉత్సవాలు గతంలో కంటే భిన్నంగా ఏర్పాటు చేశామన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఈవో సేనానాయక్. కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు ఆందోళన చెందొద్దన్న మంత్రి అచ్చెన్నాయుడు. ఉల్లి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ. చెత్త తొలగించడంతో పాటు చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత కొంతకాలంగా మాచర్లో ప్రజాస్వామ్యం నిలవలేదని, ఎన్నో అరాచకాలు జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా మాచర్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదిక బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎవరైనా రౌడిజం నేరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని, ప్రజలపై దాడులు చేయవద్దు, ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడతామని ఆయన హెచ్చరించారు. గత ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను రోడ్డుపై వేస్తుందని, ఆ చెత్తపై కూడా పన్ను వేసిందని విమర్శించారు. తాను వచ్చాక వెంటనే ఆ పన్ను తొలగించాలని తెలిపారు. చెత్త తొలగించడమే కాకుండా చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేయబోతున్నామంటూ ఆయన స్పష్టం చేశారు. చెత్త నుంచి సంపద సృష్టించే ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఆయన ప్రకటించారు. ఒక మంచి కార్యక్రమానికి వచ్చాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఈ కార్యక్రమంలో వచ్చాను. నేను వచ్చింది మీరందరూ ఒకే గుర్తుపెట్టుకోవాలి. నేను వచ్చింది పరిశుభ్రంగా ఉండడానికి చెప్పడానికి వచ్చాను. అంటే చెత్త తీస్తేనే సరిపోదు, ఈడ మనసుల్లో మొత్తం చెత్త ఉండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప, ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అందుకని ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి, నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాను. ఇప్పటికి 12 సార్లు జిల్లాలకు వచ్చాను. గడిచిన ప్రభుత్వం 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తంతా రోడ్డు మీద వేశారు. చెత్త మీద పన్ను వేశారు. నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి 85 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చాలా అరాచకాలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు. అందుకే నేను చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను. ఈ రోజు చెప్తున్నా, పల్నాడులో కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. రౌడీజం చేసి నేరాలు ఘోరాలు చేసి, నేను 14లో ముఖ్యమంత్రి కాదు, 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను. మంచి కార్యక్రమాలకు రండి, ప్రజల అభిమానాన్ని పొందండి, నేరాలొద్దు, ఘోరాలు చేయొద్దండి, ప్రజలపైన దాడులు చేయొద్దండి. అవసరమైతే ప్రజల ఆస్తులకు రక్షణగా నిలబడదాం తప్ప ఒక విద్రోహ శక్తులుగా తయారు కావద్దని కోరుతున్నా. విజయవాడ ఇంద్రకీలాద్రిపై సోమవారం నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయని, మొదటి రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుందని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలను పక్కా ప్రణాళికలతో నిర్వహిస్తామని చెప్పారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అమ్మవారిని దర్శించుకొని ఆధ్యాత్మిక భావంతో తిరిగి వెళ్లేలాగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తామని ఆయన వివరించారు. ఇంద్రకీలాద్రిపై సోమవారం నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నవరాత్రులు జరగనున్నాయి. ఈ ఏడాది 11 అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 22న మొదటి రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి దర్శనాలను ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామన్నారు. వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు స్లాట్ ప్రకారం రావాలని కోరారు. వీవీఐపీ దర్శన సమయాలు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటాయని, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు వృద్ధులు అమ్మవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లుగా చెప్పారు. ఎలాంటి రెఫరల్ దర్శనాలు లేవని కలెక్టర్ స్పష్టం చేశారు. మొత్తం 35 సెక్టార్స్ చేస్తామని, ప్రతి చోట భక్తుల నుంచి QR కోడ్ ద్వారా అభిప్రాయం తీసుకుంటున్నామని అన్నారు. హోల్డింగ్ పాయింట్స్ పెంచామని, 20 పార్కింగ్ ఏరియాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఇంద్రకీలాద్రి మొత్తం టెక్నాలజీ అనుసంధానం చేస్తామని కలెక్టర్ లక్ష్మీషా వెల్లడించారు.
అనంతరం ఆలయ ఈవో సేనానాయక్ మాట్లాడుతూ ఎప్పటికంటే భిన్నంగా దసరా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మూలా నక్షత్రం రోజు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, మూలా నక్షత్రం రోజు అన్ని ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశామని వెల్లడించారు. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నదానం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కమిటీలో ఈ దసరా కమిటీలో ఏం డిసైడ్ చేసుకున్నామంటే విఐపీస్ అలాగే ఈ స్టేట్ గెస్ట్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ప్రత్యేక స్లాట్ ఇవ్వడం జరిగింది. ఆ స్లాట్ ఏంటంటే ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, అలాగే సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు. సో ఇక్కడ వచ్చే వాళ్ళకి మాత్రమే విఐపీస్కి ఈ టైంలోనే రండి అని రిక్వెస్ట్ చేస్తున్నాము. అక్కడ వచ్చే వాళ్ళకి మాత్రమే అంతరాలయం దర్శనం అనేటువంటి ఉంటుంది. ఎందుకు ఈ టైం అని మీరు అడగచ్చు. ఆ టైంలో ఇప్పుడు ఉన్న డేటా ప్రకారంగా చూస్తే అక్కడ నార్మల్ సామాన్య భక్తుల రద్దీ ఆ టైంలో కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి పెద్దగా ఇన్కన్వీనియన్స్ ఉండదు. మిగతా ఏ టైంలో వచ్చినా కూడా వాళ్ళకి విఐపీ ప్రోటోకాల్ ఇవ్వడం కష్టమవుతుంది. ఇవ్వాలని మనం ట్రై చేసినా కూడా సామాన్య భక్తులకి అసంతృప్తి కలుగుతుంది. మీకు తెలిసే ఉంది, సామాన్య భక్తులకి అసంతృప్తి కలిగితే మనం చేసిన ప్రయత్నం అంతా అంత ఉపయోగం ఉండదు. దసరా ఫెస్టివల్ సెలబ్రేషన్ మనం సక్సెస్ఫుల్గా చేయాలంటే పబ్లిక్ సంతృప్తికి వెళ్ళాలి, వచ్చే సామాన్య భక్తులు సంతృప్తికి వెళ్ళాలనేది గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశము. అట్లాగే వచ్చే ప్రతి భక్తులతో ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మీరు వెళ్ళినప్పుడు అక్కడ దర్శనం ఎలా జరిగింది, క్యూ లైన్లో ఎలా ఫెసిలిటీస్ ఉండింది, ప్రసాదం ఎలా ఉండింది, ఓవరాల్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని తీసుకున్నప్పుడు ఈసారి మినిమం 90% ప్లస్ మనం అచీవ్ చేయాలంటే ఈ ఇంటర్వెన్షన్ అవసరమని మనం అందరూ భావించాము. స్టార్టింగ్ ఫ్రమ్ హోల్డింగ్ ఏరియాస్ నుంచి అమ్మవారి దర్శనం చేసుకొని ఎగ్జిట్ అయ్యేంత వరకు క్యూఆర్ కోడ్లు మొబైల్ నెంబర్ డిస్ప్లే ఉంటుంది. ఫోన్ చేసి చెప్పొచ్చు, క్యూఆర్ కోడ్లో ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఆ ఫీడ్బ్యాక్ బట్టి అక్కడ డాష్బోర్డ్లో మానిటర్ చేస్తుంటాము. ఎక్కడైనా ఎక్కువ రెడ్ టికెట్స్ రైజ్ అయితే వెంటనే అక్కడ ఉన్న సెక్టర్ ఆఫీసర్ని పంపిస్తాము. అంటే ఈ సెక్టర్ ఆఫీసర్స్ ఎవరు? టోటల్ 35 సెక్టర్స్ ఐడెంటిఫై చేశాము. ఈ మొత్తం టెంపుల్ నుంచి టెంపుల్ చుట్టుపక్కల ఏరియాలో హోల్డింగ్ పాయింట్స్, స్నానం ఘాట్స్, అలాగే క్యూ లైన్స్, ఈవెన్ హోమ్ సెంటరు, అలాగే టెంపుల్ లోపల, ఈవెన్ ఎగ్జిట్ సైడ్లో లడ్డు పాయింట్ అన్నీ కలిపి టోటల్ 35 సెక్టర్స్ ఉన్నాయి. ప్రతి సెక్టర్స్కి ఏం లేదన్నా మినిమం 5 మంది అధికారులను డిప్యూట్ చేసి ఉంటాము. ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం జరిగే విధంగా కాకుండా ఈ సంవత్సరం చాలా భిన్నంగా క్యూ లైన్స్ కావచ్చు, అరేంజ్మెంట్స్ కావచ్చు, తర్వాత ఇతర ఏర్పాట్లు కావచ్చు, వైదికంగా సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అన్నీ కూడా ఈసారి ఇన్నోవేటివ్గా తీసుకోవడం అనేది జరిగింది. మీ అందరికీ తెలిసిందే, వైదికంగా సంబంధించి దేవాలయంలో సంబంధించి ఈవో మరియు స్థానాచారి మేమంతా కూడా టెంపుల్కి సంబంధించిన వైదిక కార్యక్రమాలు అరేంజ్మెంట్స్ వరకు మేము తప్పకుండా వచ్చే ప్రతి భక్తుడిని కూడా మనము అత్యున్నతమైన మన విఐపి అని చెప్పి ట్రీట్ చేస్తూ ఈసారి 500 క్యూ లైన్ కూడా లేకుండా సాధారణమైన భక్తుడే మన విఐపి లాగా మేము 500 క్యూ లైన్లో తీసుకెళ్ళడానికి ఈసారి వినూత్నంగా ఈ యొక్క నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టోటల్ ఎంటైర్ డౌన్ హిల్ అప్ హిల్ అన్ని అంశాల మీద వారి యొక్క పర్యవేక్షణలో మేమంతా కూడా ఫాలో అవుతున్నాము. గౌరవ సిపి గారు కూడా లా అండ్ ఆర్డర్ విషయం కావచ్చు, పార్కింగ్ విషయం కావచ్చు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతమంది భక్తులు వచ్చినా వారికి త్వరితగతిన ఈ యొక్క అమ్మవారి దర్శనం కల్పించి పంపించడానికి కూడా మేము ఏర్పాట్లు చేసుకున్నాము. అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు మేజర్గా శానిటేషన్ ఇష్యూ కావచ్చు, ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, అదేవిధంగా ఎక్కడెక్కడ ఈ యొక్క టాయిలెట్ విషయం కూడా మొత్తం అన్నీ కూడా వచ్చే భక్తులు ఎక్కడ కూడా అసౌకర్యానికి గురి కాకుండా ఉండడం కోసం మేమంతా తీసుకున్నాము. మనకు అన్నప్రసాదం స్వీకరణకు కూడా పెద్ద బిల్డింగ్ మన ఎదురుగానే, మహామంటపం ఎదురుగానే ఆల్రెడీ ఈరోజు ట్రయల్ రన్ కూడా స్టార్ట్ చేసేసాం జరిగింది. సో ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదం స్వీకరణకు కూడా మనము ఏ లోటు లేకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. 29వ తారీఖు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క దర్శనం చేసుకోవడానికి అమ్మవారికి వస్తారు కాబట్టి ఆ రోజు కూడా పటిష్టమైన ఏర్పాట్లు అనేది చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు ప్రోటోకాల్ ఎక్సెప్ట్ గౌరవ ముఖ్యమంత్రి తప్ప మిగతా ప్రోటోకాల్ దర్శనాలన్నీ కూడా రద్దు చేస్తూ అన్ని క్యూ లైన్లు కూడా ఉచిత లైన్లుగా ఏర్పాటు చేయడం అనేది జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ప్రకృతి విపత్తు కింద ప్రతి ఉల్లి రైతుకు హెక్టార్కు 50,000 రూపాయలు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఉల్లి రైతులకు హెక్టార్కు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన పాత్రికేయులతో మాట్లాడారు.
సీఎం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వంపై సుమారు 100 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. ఖరీఫ్ సీజన్లో కర్నూలులో 45,278 ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ నిర్ణయంతో 24,218 మంది రైతులు లబ్ధి పొందినట్లుగా మంత్రి వెల్లడించారు. పంటకు ధర పలికినప్పుడే ఉల్లిని విక్రయించాలని రైతులకు సూచించారు. మార్కెట్లో సరైన ధరలు లభించే వరకు రైతులు సహనంతో ఉండాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో 2020లో కింటాకు 770 మద్దతు ధర ప్రకటించి ఏ ఒక్కరి దగ్గర కొనుగోలు చేయలేదన్నారు. వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు భరోసా కల్పించేలా పంటల ధరలు తగ్గితే ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలబడుతుందన్నారు. కర్నూలు జిల్లాల్లో 4 నియోజకవర్గాల్లో 13 మండలాల్లో ఉల్లి పంటను పండిస్తున్నారు. ఇది కూడా 45,278 ఎకరాల్లో ఈ పంట ఆ జిల్లాల్లో పండుతుంది. అక్కడ 2,67,000 మెట్రిక్ టన్నులు ఉల్లి ఉత్పత్తి అవుతుంది. అందులో మనకి ఎర్లీ ఖరీఫ్, లేట్ ఖరీఫ్. ఎర్లీ ఖరీఫ్లో 5,500 మెట్రిక్ టన్నులు వస్తుందని చెప్పి అంచనా వేశాం. ధరలు బాగా తగ్గిపోయాయి. ఈ 5,500 మెట్రిక్ టన్నులు ఉల్లి క్వింటా 1,200 రూపాయలు ప్రభుత్వమే ధర నిర్ణయించి కొనాలని చెప్పి నిర్ణయం చేసి కొనడం ప్రారంభించాం. ఈ మధ్యకాలంలో సెప్టెంబర్ నెలాఖరికి అక్టోబరు మొదటి వారంకి రావాల్సినటువంటి ఖరీఫ్ ఉల్లి ఆగస్టులో కంటిన్యూగా 20 రోజులు అకాలమైనటువంటి వర్షాలు పడడం వల్ల రేపు ప్రభుత్వం మళ్ళీ ఈ రేటు కొంటుందో లేదో అని చెప్పి నెల రోజుల ముందే పంట తీసి మొత్తం ఉల్లంతా మార్కెట్కి తేవడం రైతులు ప్రారంభించారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, వారికి మనం ప్రత్యేకంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎవరైతే ఉల్లి పండించారో పండించినటువంటి ప్రతి రైతుకి హెక్టార్కి 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇది నభూతో నభవిష్యత్ ఎవ్వరూ ఊహించని విధంగా, ఊహకందని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఆయనకి వ్యవసాయ శాఖ మంత్రిగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. తీసినటువంటి ఉల్లి గ్రేడింగ్ చేయండి, మీకు ఎక్కడ రేటు వస్తే అక్కడ అమ్ముకోండి. మేమిచ్చిన హెక్టార్కి 50,000 మీరు గ్రేడింగ్ చేసి మీరు నిదానంగా ఉల్లికి మార్కెట్లో ధర వచ్చేటప్పుడే మీరు ఉల్లి తీసి అమ్ముకుంటే అది అదనంగా వస్తుంది. ఈ రెండింటినీ కలిపి మీరు అనుకున్నంత లాభం లేకపోయినా మీకు ఇబ్బంది లేకుండా, మీకు కష్టం లేకుండా, మీకు కనీసం పెట్టినటువంటి పెట్టుబడికి ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నాం. దసరా ఉత్సవాల్లో టెక్నాలజీని ఆధారంగా చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని సిపి రాజశేఖర బాబు తెలిపారు. దసరా ఉత్సవాలను 42 డ్రోన్లతో 500 కెమెరాలతో ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తామని అన్నారు. ఈ దసరా ఉత్సవాలకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగిస్తామని వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలను విజయవంతం చేస్తామంటున్న సిపి రాజశేఖర బాబుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ఇంద్రకిలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయ్యాయి. పోలీస్ పరంగా ఎంతమంది బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారో మనతో మాట్లాడటానికి నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దసరా ఉత్సవాలు గతంలో చాలా విజయవంతంగా నిర్వహించారు పోలీస్ డిపార్ట్మెంట్. ఈసారి అదనంగా అంటే ఏఐ టెక్నాలజీ ఉపయోగించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతమంది బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు సార్? వాస్తవానికమ్మా పోయినసారితో పోలిస్తే ఈసారి కొన్ని కొత్త ఛాలెంజెస్ వచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈసారి అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఒకవైపున, తర్వాత స్త్రీ శక్తి పథకం ద్వారా ఈసారి మహిళలు ఎక్కువ వచ్చే అవకాశం ఉందనేది ఒక అంచనా. తర్వాత మూడవది వచ్చేసి మన విజయవాడ ఉత్సవం అని చెప్పేసి ఈసారి 4 ప్లేసెస్లో విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నారు. సో దానికి సంబంధించి కొన్ని ట్రాఫిక్ పరమైన అంశాలు కావచ్చు, అదేవిధంగా క్రౌడ్ కంట్రోల్కి సంబంధించిన అంశాలు కావచ్చు కొత్తగా యాడ్ అయిన సందర్భంలో ఈసారి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాము. ముఖ్యంగా లాస్ట్ టైము మూలా నక్షత్రంతో అయిపోతుంది అనుకున్న భక్తుల తాకిడి దసరా రోజు నాటికి ముఖ్యంగా భవానీలు లక్షలాది సంఖ్యలో రావడం, కొంత ఊహకు అందని విధంగా భక్తులు రావడం అనేది కొంత ప్రాబ్లం అయినప్పటికీ చాలా సమర్థవంతంగా ఆ రోజు డ్రోన్స్ కావచ్చు, తర్వాత సీసీ కెమెరాస్ కావచ్చు,
హోల్డింగ్ ఏరియా ఏర్పాటు చేసుకునేసి చాలా వరకు గట్టిగా మంచి బందోబస్తు ఇవ్వగలిగాం. అయితే ఈసారి మరికొంత వినూత్నంగా కొంత ఆధునిక సాంకేతికత ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలనేది ఆలోచన. పోయినసారి మనకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ దగ్గర 3 డ్రోన్లు ఉండే, ఈసారి అవి 42 డ్రోన్స్ మనకు ఉన్నాయి. సో ప్రతి హోల్డింగ్ ఏరియా, అదేవిధంగా ప్రతి పార్కింగ్ ఏరియా, అదేవిధంగా ప్రతి బేటింగ్ ఘాటు, ప్రతి ఎగ్జిబిషను, తర్వాత పున్నమి ఘాటు, అన్ని ప్రదేశాలు కూడా ఈ 42 డ్రోన్స్ని మోహరించబోతున్నాం. ఈ డ్రోన్ ఫీడ్ని కమాండ్ కంట్రోల్, ఏదైతే మనకు మోడల్ గెస్ట్ హౌస్లో కమాండ్ కంట్రోల్ ఏర్పరిచాము, ఈసారి మామూలుగా సీసీ కెమెరాస్ చూడడమే కాకుండా డ్రోన్ వ్యూ గురించి సపరేట్ స్క్రీన్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. ఆ స్క్రీన్ ద్వారా డ్రోన్ వ్యూని మనం కంటిన్యూస్గా వీక్షించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈసారి కొంత ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని కొంత ముందుకు వెళ్ళాలనేది ఆలోచన. ముఖ్యంగా రైల్వే శాఖకు సంబంధించిన వారి డేటాబేస్ని వారిని అడిగి వాళ్ళ అప్లికేషన్ అడగడం జరిగింది. ట్రైన్స్ ఏ సమయానికి ట్రైన్స్ వస్తాయి, ఎంతమంది ప్యాసింజర్స్ దిగుతున్నారు అనే డేటా మన కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేశాము. ఆ డేటా ఒకవైపున వస్తుంటుంది. అదేవిధంగా బస్ స్టేషన్ నుంచి కూడా వారి డేటాబేస్ని అనుసంధానం చేసి వారి ఏపీఐ కూడా తీసుకొని చేసి ఆ డేటాను కూడా విశ్లేషిస్తున్నాము. అంతేకాకుండా అక్కడ క్రౌడ్ ఎంత ఉన్నారు అని తెలుసుకునే క్రమంలో అస్త్రం అనే ఒక యాప్, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఉదాహరణకి పార్కింగ్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయనేది అస్త్రం అనే యాప్ ఖచ్చితంగా చెప్పగలదు. అదేవిధంగా కొంత సర్వీస్ ప్రొవైడర్స్తో కూడా మాట్లాడుతున్నాము. ఎంతమంది క్రౌడ్స్ ఉన్నారు, ఒక పర్టికులర్ ప్లేస్లో ఎంతమంది క్రౌడ్స్ ఉన్నారు అనేది కూడా క్యాలిక్యులేట్ చేసి మన కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి మాకు బాగుంటుంది. దాని ద్వారా ప్లానింగ్ బాగా చేసుకోవచ్చు అనేది ఒక ఆలోచన. ఈసారి ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ దర్శన్ అది ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. సో ఫస్ట్ 1 or 2 డేస్లో ఇవ్వలేకపోవచ్చు, కానీ తర్వాత ఇవే ఇచ్చేటట్టు, ఎందుకంటే క్యూలో కొంత ఏఐ టూల్ని మనం ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది. 2 డేస్ తర్వాత నుంచి మనము ఎక్స్పెక్టెడ్ టైమ్ ఆఫ్ దర్శనం అనేది ఇచ్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నాము. అదేవిధంగా కౌంటింగ్ కెమెరాస్ చాలా ప్లేసెస్లో కౌంటింగ్ కెమెరా. ఎన్ని కెమెరా అంటే ఇప్పటికీ మనం టెంపుల్లో 200 కెమెరాస్ ఉన్నాయి. చుట్టుపక్కల పోలీస్ తరఫు నుంచి ఎన్ని కెమెరాస్ తీసుకొస్తున్నారు, అదేవిధంగా ఫిజికల్గా ఎంతమంది పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు, అదేవిధంగా మన జిల్లానే కాదు పక్క జిల్లాల నుంచి కూడా ఏమన్నా పోలీస్ మెన్ను తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా సార్? సో మామూలుగా పోయినసారి 250 కెమెరాస్ ఉన్నాయి. ఈసారి క్యూ లైన్స్, అదేవిధంగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, లడ్డూ కౌంటర్స్ ఇవన్నీ కలిపి ఈసారి 500 కెమెరాస్ ఉన్నాయి. ఇవి కాక ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దాదాపు పోయినసారి 2000 కెమెరాలు ఉంటే ఈసారి 12,000 కెమెరాలు, దాదాపు 10,000 కెమెరాలు యాడ్ చేయడం జరిగింది. సో వీటి ఫీడ్ అవసరాన్ని బట్టి, ఇవన్నీ కూడా డీసెంట్రలైజ్డ్ లొకేషన్స్లో ఉంటే అవసరాన్ని బట్టి ఆ ఫీడ్ని మనము పరిశీలించడం, దాని ద్వారా కొన్ని అనలిటిక్స్ని తేవడం అనేది జరుగుతుంది. డ్రోన్స్ ఇందాక చెప్పాను, 42 డ్రోన్స్ ఉన్నాయి. సో డ్రోన్స్ ఉన్నాయి, మనకు సిసి కెమెరాస్ ఉన్నాయి. తర్వాత ఇంకో ఆధునిక టెక్నాలజీని కూడా ఉపయోగించాలని ట్రై చేస్తున్నాం. సో ముఖ్యంగా కౌంటింగ్ కెమెరాస్లో అసలు ఎంతమంది భక్తులు ఎంటర్ అవుతున్నారు, ఎంతమంది కౌంటింగ్ అనేది కంట్రోల్ రూమ్లో ఈసారి అత్యాధునికమైన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము. చాలా స్క్రీన్స్ పెట్టాము. తర్వాత మిస్సింగ్ చైల్డ్ని ట్యాగ్ చేయడము, అదేవిధంగా హెల్త్కి సంబంధించి అంబులెన్స్లో ఎంతమంది ట్రీట్ చేస్తున్నారు అనే విషయాన్ని కంట్రోల్ రూమ్ తెలుసుకోవడం. అదే ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్, ప్రతి ఒక్క వ్యక్తి కూడా కంట్రోల్ రూమ్లో కూర్చోవాలి, ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తి కూర్చోవాలి. సీమ్లెస్ కోఆర్డినేషన్ అయ్యేటట్టు ప్రయత్నాలు చేస్తున్నాము. ఈసారి హోల్డింగ్ ఏరియా కెపాసిటీ పెంచాము. లాస్ట్ టైం మనకు 5-6 వేలు ఉంది, ఈసారి 15,000 వరకు కెపాసిటీ పెంచాము. క్యూ లైన్ లెన్స్ పెంచాము. సో ఈసారి పకడ్బందీగా, ఎందుకంటే మీరు చూస్తే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల కంటే కూడా భవానీ దీక్షలు అద్భుతంగా చేశాము. భవానీ దీక్షల కంటే కూడా ఈసారి ఇంకా మరింత అద్భుతంగా చేసి ప్రజలకు మంచి సేవలు అందిస్తాం. సార్ అదేవిధంగా ఇటు మనం చూసుకోవచ్చు, విజయవాడ ఉత్సవ్ లాస్ట్ టైం లేదు, ఈసారి విజయవాడ ఉత్సవ్, అదేవిధంగా ఇంద్రకీలాద్రి మీద దసరా ఉత్సవాలు రెండు సైమెంటేనియస్గా పోలీస్ యాక్షన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది? సో దీనికి అంటే లాస్ట్ టైం కూడా మీరు చూసుంటారు, ట్రాఫిక్ ఎప్పుడూ లేనంత విధంగా ట్రాఫిక్ని ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అంటే ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి టోటల్ ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం అలా కాకుండా డైనమిక్గా డెసిషన్స్ తీసుకునే కాన్సెప్ట్ మీద వెళ్తున్నాము. సో ఎందుకంటే ప్రజలకు ఎంత అసౌకర్యం తగ్గిస్తే అంత ఉపయోగం అనేది మా ఆలోచన. సో అన్ని ప్లేసెస్లో
కొత్త పార్కింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం, అదేవిధంగా డైవర్షన్స్, సైనేజెస్ నీట్గా పెట్టుకోవడం. సో దీనివల్ల ఏంటంటే కొంత అస్త్రం యాప్ను ఉపయోగించడం, కంజెషన్స్ ఎక్కడైతున్నాయో చూడడం, సో దాన్ని ఇంటర్వ్యూనే వేసేసి దాన్ని ఆ కంజెషన్ తగ్గించడం. ఇలాగా ఒకవైపున టెక్నాలజీ, ఒకవైపున ఫీల్డ్ ఇన్ఫర్మేషన్, మరొక వైపున డైనమిక్ డెసిషన్స్, వీటి ద్వారా ఈసారి మంచి ట్రాఫిక్ ఫీల్, ప్రజలకి మంచి ట్రాఫిక్ ఫీల్. అదేవిధంగా ఎఫ్ఎం కూడా రెడ్ ఎఫ్ఎంతో మాట్లాడాము, ఈఎఫ్ఎంతో మాట్లాడాము. సో వీరి ద్వారా కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అలర్ట్స్ అందజేస్తూ మంచి ట్రాఫిక్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. సార్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీవీఐపీ తాకిడి కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎలాంటి పోలీసింగ్ ఎలాంటి చేయబోతున్నారు అంటే, కొంతమందికి ఏదైతే ఇప్పుడు మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది, ఆ ప్రోటోకాల్కి సంబంధించి వెనక చాలామంది వస్తూ ఉంటారు, వాళ్ళని ఎలా కట్టడి చేయబోతున్నారు సార్? ఈసారి అందుకే ప్రతి వెహికల్కి ఒక నెంబర్ ఇస్తున్నాం, వెహికల్ పాస్ కూడా నెంబర్ ఇస్తున్నాం. ఆ వెహికల్ పైకి ఎన్నిసార్లు తిరుగుతుంది అనేది కంట్రోల్ రూమ్లో మనం వీక్షిస్తుంటాము. ఎక్కువ అదే పనిగా విఐపి వెహికల్ పాస్ తీసుకొని ఎవరు పైకి పోతున్నారు అనేది మనకు నీట్గా అర్థమవుతుంది. ఆ విధంగా కట్టడి చేయాలనేది మా అంచనా, మా వ్యూహం కూడా అదే. సో ఎందుకంటే విఐపీస్ని వద్దని మనం చెప్పలేం, కానీ ఆ విఐపి పాసుల ముసుగులో వేరే వాళ్ళకి దర్శనం కల్పించే కార్యక్రమాన్ని ఖచ్చితంగా అడ్డుకుని తీరుతాం. ఈ విధంగా ఈసారి విఐపి పాసెస్లో కూడా ఒక పోయినసారి మాదిరి డూప్లికేషన్ కాకుండా కొంత చేశాము. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి కూడా కొన్ని డైవర్షన్స్, ఈరోజు ఈవినింగ్ డైవర్షన్స్ గురించి ఒక ప్రెస్ నోట్ ఇవ్వబోతున్నాం. సో తద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు డ్రోన్స్ ఉపయోగించి సాంకేతికను జోడించి ఇటు దసరా ఉత్సవాలను విజయవంతం చేస్తామని చెప్పి అన్ని శాఖల సమన్వయంతో ఈసారి విజయవాడ ఉత్సవం, అదేవిధంగా దసరా ఉత్సవం కూడా విజయవంతం చేస్తామని చెప్పి కూడా సిపి రాజశేఖర్ బాబు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, విజయవాడ. గత ప్రభుత్వం నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములు, కామన్ సైట్లు కొన్ని వందల ఎకరాల కబ్జాలకు గురయ్యాయని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గ్రామాల్లో ఉన్న పార్టీ నాయకులు ప్రభుత్వ స్థలాలను గుర్తించి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని కోరుతున్నానని ఆయన స్పష్టం చేశారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామ పంచాయతీ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమంలో గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. పంచాయతీ కార్మికులకు ఇన్సూరెన్స్ బ్యాండ్, యూనిఫామ్ పంపిణీ చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ త్వరలోనే కలెక్టర్లతో మాట్లాడి కమిటీ వేసి అంబాపురం, నయనవరం, గన్నవరం మొదలగు గ్రామాల్లో అన్యాగ్రంథంగా తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి కబ్జాకు గురైన భూములను గుర్తించి ప్రభుత్వానికి అందిస్తామని అన్నారు. వైసీపీ నాయకులు మాట్లాడే మాటలు అర్థం లేనివని ఆరోపించారు. కనీసం ప్రతిపక్షం లేదని, అసెంబ్లీకి రావటం లేదని, కనీసం ప్రతిపక్షం లేని వారు మధ్యంతర ఎన్నికలకు ఎలా వెళతారని ప్రశ్నించారు. నీకు తెలియకపోతే కైలెన్ స్మిత రాసిన బుక్ చదవాలని సూచించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలు గురించి తెలుసుకోవాలని అన్నారు. మీడియా జగన్పై ఫోకస్ చేయటం మానేస్తే కనీసం అప్పుడైనా అసెంబ్లీకి వస్తాడేమో అని అన్నారు. పాపం వైసీపీలో డబ్బులు ఖర్చు పెట్టి గెలిచిన కొంతమంది శాసనసభ్యులు అసలు అసెంబ్లీని చూస్తామో లేదో అన్న భావనలో ఉన్నారని ఎదురు చేశారు. పదవీకాలం అయిపోయేలోపు ఒక్కసారైనా శాసనసభకు వెళతామో లేదో అన్న అయోమయంలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. నిడమానూరులో ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం, అలాగే శానిటరీ వర్కర్స్ కి బట్టలు ఇచ్చే కార్యక్రమం చేపట్టి నేను అభినందిస్తూ, అలాగే గత ప్రభుత్వం కనీసం చెత్తను కూడా క్లీన్ చేయకుండా వదిలేసిన పరిస్థితి, రోడ్లు లేకుండా వదిలేసిన పరిస్థితి. ఆ రోడ్లు గుంటలు పూడ్చే కార్యక్రమం మేము చేస్తాం. ఇంకా 80%, 85%, 860 కోట్లు గుంటలు పూడ్చాం. ఇంకా గన్నవరం నియోజకవర్గంలో గుంటలు పూడ్చాల్సిన కొన్ని ఉన్న పరిస్థితి. మానికొండ తరిగొప్పల రోడ్డు అయితే 3-4 అడుగుల లోతులో రోడ్లు కోతుల్లో ఉన్న పరిస్థితి. కానీ 85% నిధులు ఏమున్నా 860 కోట్ల రూపాయలు కేటాయించి ఈ ప్రభుత్వం ఆ పనులు చేసింది. ఉన్న ఎస్సీజీటీకి ఫేజ్ 3 కల్పించారు. అలాగే ఇక్కడ రూరల్ లో కూడా ఏర్పాటు చేద్దాం అంటే నైనవరంలో 10 ఎకరాలు ఉంది. దాన్ని కాపాడతాం రెవెన్యూ అధికారులకు తలకు మించిన పనిగా ఉందనేది కఠోరమైన నిజం. దాన్ని ఎవరో ఒకరు ఎంకరేజ్ చేద్దాం ట్రై చేస్తాం. విజయవాడ రూరల్ ఎంఆర్ఓలు తీసేది. ఆఖరి జర్నలిస్ట్ సోదరులకు ఇచ్చిన పొలం కూడా ఆక్రమణకు గురైతే నేను ఎంఆర్ఓకి, కలెక్టర్ గారికి చెప్పి దాన్ని తీపిచ్చేసిన పరిస్థితి. ఆఖరికి నియోజకవర్గంలో కామన్ ల్యాండ్ అంబాపురంలో ఒక 25 కోట్ల రూపాయలు వర్క్ చేసేదాన్ని మాజీ ఐఆర్ఎస్ అధికారులే కొన్నామని దొంగ డాక్యుమెంట్లు సృష్టించిన పరిస్థితి. సో ఆ రోజున దాన్ని ప్రశ్నించిన సర్పంచ్ సీతయ్య గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన పరిస్థితి. ఈ పరిస్థితులు మారాలంటే ఒక కమిటీ చేసి మొత్తాన్ని నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో 2 కలెక్టర్ని కోరా. 2 కలెక్టర్లు కమిటీ చేశారు. రాబోయే కాలంలో ప్రభుత్వ భూములను కాపాడే లక్ష్యంగా పనిచేస్తాను ఎన్నికల ముందు చెప్పే.
అది ఎట్టి పరిస్థితి చేసి తీరుతా. అలాగే రాబోయే కాలంలో గన్నవరం నియోజక అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తానని చెప్పా. మల్లవల్లిలో కూడా దాదాపు మనం ఎవరికైతే 427 మందికి పాత రేట్లో భూమి కేటాయించామో వాళ్ళకి కొంతమందికి రిజిస్ట్రేషన్ అని, ఆ రిజిస్ట్రేషన్ త్వరితగతిన పూర్తి అవ్వాల్సిన అవసరం ఉంది. అది శాసనసభలో ముఖ్యమంత్రి గారితో ఈ శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత మాట్లాడి రిజిస్ట్రేషన్ చేస్తే 18 మాసాల్లో కంపెనీలన్నీ వచ్చి తీరుతాయి. రాకపోతే ల్యాండ్ వదులుకోవాల్సిన పరిస్థితి. అంటే ఇప్పుడు కొత్తగా ఏముంది కదా, గడిచిన 15 మాసాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావట్లా. ఆయన నాకు బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సభానాయకుడిగా కూర్చుని 5 ఏళ్లు నడిపిన ఆ సేపకు రాపోవటం పక్కన పెడితే, మొట్టమొదటిసారిగా ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఇదేం దరిద్రంగా బాబు, ఇంత డబ్బు వ్యయ ప్రయాసాలు కోర్చి అసెంబ్లీకి ఎన్నికై అసలు అసెంబ్లీ చూడకుండానే మనం రిటైర్ అయిపోతామా, అసెంబ్లీని మనం టీవీలో చూస్తున్నాం, ఈ మాత్రం దానికి మనం ఎందుకు పోటీ చేస్తామో లోన్ రగిలిపోతున్న పరిస్థితి కాదని నిజం. కనీసం ఆన్లైన్ పంపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఫస్ట్ టర్మ్ ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు ఎన్నో ఆశలతో పోటీ చేసి ఉంటారు. కనీసం వాళ్ళకన్నా అసెంబ్లీని టీవీలో చూడటం కాకుండా హౌస్లోకి వస్తే బాగుంటుంది. అలాగే కైలాన్ స్ట్రిక్టర్ అనేవాళ్ళు బుక్ రాశారు 1968లో పార్లమెంటరీ డెమోక్రసీ గురించి, చట్టాలు ఎలా ఉండాలి. దాన్ని అనుగుణంగానే 29 రాష్ట్రాల అసెంబ్లీలు, జమ్మూ కాశ్మీర్ 29 రాష్ట్రాల్లో వాటికి అనుగుణంగానే చట్టాలు రూపొందించబడి అసెంబ్లీలో. రూల్ బుక్లు రూల్ పొజిషన్లు మాకు వర్తించు అంటే మేమేం మాడతాం. మీ మీడియా సమావేశాలు ఆయన అడ్రస్ చేసినంత కాలం ఆయన అసెంబ్లీకి రాడేమని నాకు కూడా అనుమానం ఉంది. మీరు మానేస్తే అప్పుడు మనం పని చేయట్లేదనే భావన ప్రజల్లో వస్తుందనే భయంతో ఉన్న అసెంబ్లీకి వస్తాడేమో అనుకుంటున్నాం. అసెంబ్లీకి రమ్మని ఎవరైనా చెబుతారు, స్పీకర్ అయినా చెప్తారు, ఇంకోటైనా చెప్తారు. ఎన్నికలు సరే అసెంబ్లీకి రారు, ఎన్నికకి వెళ్తారు, మళ్ళీ మేము కొన్ని గెలుస్తాం, వాళ్ళు కొన్ని గెలుస్తారు, లేదా మొత్తం మేము గెలిస్తే అసలు వచ్చే పని లేదు. వాళ్ళు ఒకవేళ మళ్ళీ వాళ్ళు కొన్ని గెలిచినా అప్పుడైనా అసెంబ్లీకి వస్తారా, అప్పుడు ప్రతిపక్షాలు ఉండదు కదా. ఎన్నిక జరిగితే ఉన్న 11 సీట్లకి ఎన్నిక జరుగుతుంది. ఆ 11 సీట్లు ఎన్ని సీట్లు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవపోతే అందరూ టీవీ చూస్తున్నాయి. ఇప్పుడు గెలిచి కూడా టీవీలో చూస్తున్నారు అసెంబ్లీ మెంబర్ అసెంబ్లీని. అలాంటిది గెలిచిన వాళ్ళని మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఎన్నికలకు మీరు వెళ్ళే దమ్ము, మీరు ఎన్నికలకు వెళ్దాం అనుకున్నప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము అసెంబ్లీకి వెళ్తామని చెప్పి ఓటడిగే ధైర్యం ఉంటే నేను చంద్రబాబుతో మాట్లాడి దాన్ని స్పందిస్తాను. ఈ ఏడాది ఇంద్రకీలాద్రిపై నిర్వహించే దసరా ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ప్రతిరోజు 1.25 లక్షల మంది మూలా నక్షత్రం రోజు 2 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. నగరంలోని ఇంద్రకీలాద్రి దిగున ఉన్న ఇరిగేషన్ మోడల్ గెస్ట్ హౌస్ నందు దసరా నవరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, దుర్గగుడి ఈవో సేనానాయక్, అదనపు కలెక్టర్లు బ్రహ్మరామ, వెస్ట్ జోన్ ఇన్ఛార్జ్ డిసిసి గున్నం రామకృష్ణ, ఏసీపీ దుర్గారా, 1 టౌన్ సీఎల్తో పాటు పలువురు జిల్లా అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే సుజనా చౌదరి దసరా ఉత్సవాల ఏర్పాట్లపై మీడియాకు వివరించారు. ఈసారి దసరా ఉత్సవాల్లో సామాన్య భక్తుల దర్శనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, గత దసరా కూడా విజయవంతమైందని సుజనా చౌదరి తెలిపారు. ఆలయ ఖర్చులను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఇస్కాన్ సంస్థ స్వచ్ఛందంగా సేవలు అందిస్తుందని తెలిపారు. భక్తులకు ఏమైనా సమస్యలుంటే నేరుగా ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్, సిపి లేదా ఈవోల ఫోన్ నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. 18 గంటల పాటు నిరంతరాయంగా ఉచిత అన్నప్రసాదం, లడ్డు ప్రసాదం, మజ్జిగ పంపిణీ చేయనున్నట్లుగా పేర్కొన్నారు. ప్రతిరోజు 1.25 లక్షల మంది మూలా నక్షత్రం రోజు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. మనకి దసరా ఉత్సవాలు రేపు 22వ తేదీ నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. దానిని పురస్కరించుకొని అమ్మవారి దర్శనం ఈరోజు చేసుకొని ఏర్పాట్లన్నీ కూడా మన ఈవో గారు సీనానాయక్ గారితో కలిసి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది. ఈసారి లాస్ట్ ఇయర్ నాది మొదటి అనుభవం, ఈసారి ఇంకా బాగా చేస్తున్నారు. ఇంకా బ్రహ్మాండంగా చేయాలని, భక్తులకి మంచి దర్శనం, అమ్మవారి దర్శనం కలగాలని, ఈజ్ ఆఫ్ దర్శనం అనే కాన్సెప్ట్తో హోల్డింగ్ ఏరియాస్ అన్ని పెట్టి మంత్రి రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలోనూ కమిషనర్ గారు, ఈవో గారు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అన్ని ఏర్పాట్లు కూడా బాగా చేస్తూ ఉన్నాం. ఇక్కడ మాకు లోకల్గా కూడా అది కూటమి 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కూడా చాలా ఐకమత్యంతో కలిసి చేస్తూ ఉన్నాయి. రేపు కానీ ఎల్లుండి కల్లా ఉత్సవ కమిటీ మెంబర్స్ని కూడా అందరి దగ్గర తీసుకోవడం జరిగింది. వాళ్ళందరి నేమ్స్ కూడా
అనౌన్స్ చేస్తాం. తప్పకుండా అమ్మవారి చలవతో ఈసారి ఉత్సవం చాలా బ్రహ్మాండంగా జరుగుద్దని భావిస్తూ ఇంకా డైలీ కూడా పర్యవేక్షణకి మా ఎమ్మెల్యే ఆఫీస్ తరఫున నా తరఫున కూడా నేను కూడా మళ్ళీ పర్యటించి కంటిన్యూస్గా భక్తులకి సౌకర్యార్థం, ఎందుకంటే దేశం నుంచి చాలా ప్రదేశాల నుంచి కూడా వస్తారు కాబట్టి మన రాష్ట్రమే కాదు మన పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి కూడా చాలామంది ఎక్కువ వస్తారు. నార్త్ నుంచి తమిళనాడు నుంచి కూడా కర్ణాటక నుంచి కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఫోన్లు చేశారు. డెఫినెట్గా వాళ్ళందరికీ కూడా లాస్ట్ ఇయరే చాలా ఇంప్రూవ్ చేసాం, అంతకంటే ఇంకా ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఇప్పుడు కొత్త ఈవో గారితో కూడా సంప్రదించాం. రేపు మళ్ళీ ఫైనల్ మీటింగ్ కూడా ఉంటుంది. సార్ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి మీరు పరిశీలించారు కదా, సో ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఏర్పాట్లు సుమారుగా 90% అయిపోయినాయమ్మా. ఇంకో 10% 2-3 రోజులు టైం ఉంది కాబట్టి పూర్తి చేస్తారు. కేశఖండనశాలకు కానీ లడ్డూ కౌంటర్స్కి కానీ ఎన్ని కౌంటర్స్ కేటాయించారు సార్? ఇది కేశఖండనశాల ఎక్కడెక్కడ ఉన్నాయి? అంటే ఎక్కడెక్కడైతే అవసరమో ఈ హోల్డింగ్ పాయింట్స్ని పెట్టి జనాభా వచ్చేదాన్ని బట్టి అసెస్ చేస్తూ ఉన్నారు. అవి ఇంక్రీజ్ చేయడానికి కూడా అవకాశాన్ని కల్పించాం. ఈసారి ప్రొవిజన్ పెట్టాం. ఒకవేళ కానీ జనాభా ఎక్కువ వస్తే కేశఖండ కేంద్రాలకి అప్పటికప్పుడు కూడా ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేయొచ్చు. ఒకవేళ భక్తుల సంఖ్య కూడా పెరిగితే వాళ్ళని హోల్డింగ్ చేసేందుకు హోల్డింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఏర్పాటు అదనంగా చేసాం సార్. అక్కడ పక్కన ఒక దాదాపు 5,000 మందికి చేశాము. మనకు టీటీడీ సంబంధించి తర్వాత టీటీడీ ఆపోజిట్ కూడా కుమ్మరిపాలెం ఆపోజిట్లో ఒక 3 ఎకరాలు చూసాం. ఇబ్బంది లేకుండా ఈసారి ప్రికాషన్స్ తీసుకుంటున్నాం సార్. పార్కింగ్ అనేది విజయవాడ నగరానికి అంటే ఈ దసరా నవరాత్రి ఉత్సవాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సో పార్కింగ్కి సంబంధించి వచ్చేటటువంటి భక్తులు ఎక్కడెక్కడ పార్కింగ్ అంటే డెఫినెట్గా పార్కింగ్కి కొంత అసౌకర్యం అయితే అవుతుంది, అందులో డౌటే లేదు. ఉన్నంత వరకు చాలా చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పల్నాడు జిల్లా మాచర్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు చెత్తతో పాటు చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తామని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న దసరా నవరాత్రి ఉత్సవాలు గతంలో కంటే భిన్నంగా ఏర్పాటు చేశామన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఈవో సేనానాయక్. కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు ఆందోళన చెందొద్దన్న మంత్రి అచ్చెన్నాయుడు. ఉల్లి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.